హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై సీఎంతో భేటీ. ఆగస్టు 15 లోపు 5 శుభవార్తలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశకు చేరుకుందనే చెప్పవచ్చు. ఏంటంటే గత 3 నెలలుగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళాలా లేక ప్రభుత్వంతో చర్చలు జరపాలనే సందిగ్ధంలో ఉన్నాయి. ఉద్యోగులు తమ ఆందోళనను తెలియచేయడానికి ముందు కార్యాచరణను ప్రకటిస్తున్నప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. అలా అని సమస్యలు పరిష్కారం కాకపోయినా వెనక్కి తగ్గటం లేదు. గత నెలలోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రుల బృందం మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులు 2 సార్లు సమావేశమయ్యారు. అయితే ఈ యొక్క సమావేశంలో కొన్ని సంఘాలతో విడిగా కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏమిటంటే ఉద్యోగులకున్న ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు, అయితే పెండింగ్ బకాయిలైతేనేమి, ఇతర ఆర్థికేతర సమస్యలైతేనేమి ఒక కొలిక్కి తీసుకొచ్చి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇప్పటికీ 15 రోజులు దాటిపోయింది. కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన అనేది వెలువడలేదు. అయితే దీనివల్ల ఉద్యోగ సంఘాల నాయకులపై తీవ్రమైన ఒత్తిడి అనేది పెరుగుతోంది. ఏపీ జేఏసీ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, విద్యాసాగర్ గారు వంటి తమ అసోసియేషన్లతో విడిగా సమావేశాలు నిర్వహిస్తూ తమ అసంతృప్తిని ప్రెస్ మీట్ స్టేట్మెంట్ల ద్వారా అయితే బయట పెడుతున్నారు. బొప్పరాజు గారు తాజాగా ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే ఆగస్టు 15 తేదీలోపు ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ కార్యాలయం నుంచి ఒక స్పష్టమైన మరియు ఖచ్చితమైన హామీ రాకపోతే ఇక తాము ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 15 తర్వాత విజయవాడలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి అదే వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి అంటే సమ్మెకు పిలుపునిస్తామని చాలా కరాఖండిగా చెప్పారు. అయితే గత 2 ఏళ్లుగా ఉద్యోగులు ఓపికగా ఉన్నారని, ఇక వారి ఓపిక నశించిందని ఆయన ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వివాదంలో ప్రధానమైనది ఆర్థిక బకాయిలు. సుమారు 50,000 కోట్ల రూపాయల మేర ఉన్న ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయని జెప్పేసి అంచనా. సో, దీన్ని విశ్లేషిస్తే ప్రతి ఉద్యోగికి సగటున ఒక ₹1,00,000 వరకు ప్రభుత్వం ఇవ్వవలసి ఉంది, బకాయి ఉంది అని ఇందులో అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా కరువు భత్యం, అరియర్స్, పాత పీఆర్సీ బకాయిలు, ఇతర అలవెన్స్ అన్నీ కలిపి ఉన్నాయి. 2 ఏళ్లుగా కాలయాపన జరుగుతుందే తప్ప ఉద్యోగుల చేతికి చిల్లిగవ్వ అందటం లేదు. మంత్రుల బృందంతో చర్చించిన, ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడిన పాత పల్లవే పాత పల్లవినే వినిపిస్తున్నారని, కొత్తగా ఎలాంటి పురోగతి లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా డిమాండ్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులపై సాధారణ ఉద్యోగుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియా మరియు వీడియో కామెంట్స్ ద్వారా గూడా సంఘ నాయకులను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నమాట వాస్తవమే. సో, మీరు కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప మాకు న్యాయం చేయటం లేదు అని ఉద్యోగులు బహిరంగంగానే ఉద్యోగ సంఘాలను ఈ మేరకు నిలదీస్తూ ఉన్నారు. సో, దీంతో నాయకులకు కూడా అర్థమైపోయింది. ఏంటంటే ఇకపై చర్చలతో పని జరగదు. నేరుగా యుద్ధానికి అంటే సమ్మెకు దిగాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు సంఘ నాయకులు. అయితే ఈ తరుణంలోనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోందండి. ఆగస్టు 10వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో నేరుగా భేటీ అవుతారని ఆహ్, వార్త అయితే చక్కర్లు కొడుతోందనమాట. అయితే దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ అయితే ఇంతవరకు లేదు. సో, ఇలాంటి వార్తలు అసంతృప్తి తాత్కాలికంగా చల్లార్చడానికి ప్రభుత్వం వదిలిన గాలి వార్తలు కూడా కావచ్చని చాలామంది అనుమానిస్తూ ఉన్నారనమాట. గతంలో ఇలాంటి హామీలు చూసి ఉద్యోగులు పండిపోయారు. అందుకే అధికారికంగా జీవో వచ్చే వరకు దేనిని కూడా నమ్మే పరిస్థితిలో ఉద్యోగులైతే లేరు. ఇక డిమాండ్ల విషయానికొస్తే ప్రతి 6 నెలలకోసారి పెరగాల్సిన కరువు భత్యం డీఏ, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక డీఏ మాత్రమే ప్రకటించారనమాట. సో, డీఏ కూడా ఇవ్వలేని ఆర్థిక స్థితిలో రాష్ట్రం ఉందా అని ఉద్యోగులైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితున్నా గూడా 2 ఏళ్ళు దాటిపోయినా గూడా ఒక డీఏనే విడుదల చేయడం దారుణము. మరోవైపు 12వ పీఆర్సీ ఏర్పాటు ఊసే లేదు.
సో, ప్రస్తుతం అందరూ గూడా 11 పీఆర్సీ జీతాలనే తీసుకుంటూ ఉన్నారు. కానీ బయట మార్కెట్‌లో చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, గ్యాసు ఇవన్నీ తదితర అన్నీ గూడా రేట్లు ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటే ఉద్యోగులు మాత్రం ఇంకా 2018 నాటి 11 పీఆర్సీ బకాయిలలోని జీతాలనే తీసుకుంటూ ఉన్నారనమాట. పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో సైతం గత 3 ఏళ్లుగా ఐఆర్ ఇస్తూ ఉంటే ఏపీలో పీఆర్సీ కమిషన్ కూడా వేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. రిటైర్డ్ ఉద్యోగుల బాధలు ఇంకా వర్ణనాతీతము. 70-75 ఏళ్లు వయసు ఉన్నటువంటి పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. అలాగే హెల్త్ కార్డుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఈ యొక్క హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల అత్యవసర సమయాల్లో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 8 వారాల్లోనే హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామనే హామీ కూడా ఆటకెక్కింది. ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఒక పెద్ద చిట్టానే ఉంది. సో, ఇది ప్రమోషన్‌లు ఇప్పటికే వారి ప్రమోషన్‌లు ఫైనలైజ్ కాలేదన్నమాట. పెండింగ్‌లో ఉన్నాయి. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఆగిపోయాయి. 9 నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. సో, ఇన్ని సమస్యలు పెట్టుకొని ప్రభుత్వం ఇంకా చర్చల పేరుతో కాలయాపన చేయటం అనేది ఉద్యోగులను నిరాశకి గురిచేస్తోందని చెప్పవచ్చు. సో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఇప్పుడు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారన్నమాట. ఆగస్టు 15 లోపు ప్రభుత్వం స్పందించకపోతే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశమే ఉంది. సో, ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు 50,000 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. 5 డీఏలు, 12 పీఆర్సీ, ఐఆర్ ప్రకటన, హెల్త్ కార్డుల పనితీరు, అలాగే బకాయిలు ఏవైతే ఉన్నాయో సచివాలయ ఉద్యోగులకు 9 నెలల బకాయిలు, అలాగే ఈ మేరకు సాధారణ ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో సంఘ నాయకులు ప్రత్యక్ష పోరాటానికైతే సిద్ధం అయ్యారన్నమాట. మొత్తానికి ఏమవుతుందనేది ఈ ఆగస్టు 15 లోపు మనకు తెలుస్తుంది. సో, ఈ యొక్క 5 శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఈ ఆగస్టు 15 తేదీని డెడ్‌లైన్‌గా విధించారన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.